వెల్కమ్ టు కీ కలర్స్. దేశభక్తి ఐడియాలజీ సినిమాలకు సంబంధం ఉంటుందా? మహా సినిమా స్టార్ల కెరీర్లని ఐడియాలజీని డిసైడ్ చేస్తుందా? అదేలాగో డీటెయిల్డ్గా చూద్దాం. లెట్స్ బిగిన్ ద స్టోరీ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. ఇండియన్ సినిమాలో ఖాన్ టైం అయిపోయినట్టే అనిపిస్తోంది. గత 5-6 ఏళ్లలో ఒక్క షారుఖ్ ఖాన్ మినహా సల్మాన్, అమీర్ సరైన హిట్ ఇచ్చింది లేదు. పైగా ఓవరాల్గా బాలీవుడ్ స్లంప్లో ఉన్న వీళ్ళు చేయగలుగుతున్నది కనిపించడం లేదు. షారుఖ్ సినిమాలు తీస్తున్న కాంబినేషనల్ ఇంపాక్ట్ కలిసి వస్తున్నట్టుగా అనిపిస్తోంది. అట్లీ లాంటి డైరెక్టర్ ఉండటం, పఠాన్లో కూడా దేశభక్తి ఎలిమెంట్ ఉండటం లాంటివి ఉన్నాయి, ప్రభావం చూపించాయి. సారీ పఠాన్, నథింగ్ పర్సనల్. అయితే ఇప్పుడు బాలీవుడ్లో సూపర్ స్టార్ ఎవరో ఐడియాలజీనే డిసైడ్ చేస్తోందా అంటే అవును అనే చెప్పాలి. 7-8 ఏళ్ల క్రిందట సైడ్ క్యారెక్టర్లు చేసిన విక్కీ కౌశల్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ స్టార్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయాడు. సర్జికల్ స్ట్రైక్స్, సైన్యం స్టోరీ లైన్తో వచ్చిన యూరి సినిమాతో దేశం మొత్తం ఆశ్చర్యపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాదు, కలెక్షన్లు కూడా సాధించాడు విక్కీ. ఆ తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఇక చావాతో ఎదురు లేకుండా పోయింది, మానియా ఫిక్స్కి వెళ్ళిపోయింది. తక్కువ బడ్జెట్తోనే వచ్చిన చావా వసూళ్లలో మాత్రం రీసౌండ్ పుట్టించింది. పైగా నెత్తురోడుతున్న కత్తి దూసి ధీరత్వంతో సంభాజీని కళ్ళ ముందు నిలబెట్టేశాడు విక్కీ కౌశల్. విక్కీ కన్నా ముందు నుంచే బాలీవుడ్ లో బిగ్ బ్రాండ్ గా ఉన్నాడు రణ్బీర్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో పాటు లుక్స్ లో కూడా తిరుగులేని స్టార్ రణ్బీర్. దీనికి తోడు బ్రహ్మాస్త్ర లాంటి టాక్టికల్ మైథాలజికల్ స్టోరీ లైన్స్ మంచి ప్లస్ అవుతున్నాయి రణ్బీర్ స్టార్డమ్ కి. ఫలానా సబ్జెక్టుతో తీస్తే చాలు హిట్ పడుతుంది అనే జమానా స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. దేశభక్తి, మైథలాజికల్ ఇందులో ముందు వరుసలో ఉన్నాయి. ఇదే జోనర్లో అమీర్, సల్మాన్ ట్రై చేసినా పెద్దగా ఇంపాక్ట్ రాలేదు. స్టార్డమ్లో ఓ రేంజ్ మెయింటైన్ చేస్తూ వస్తున్న అక్షయ్, అజయ్ దేవగన్ లాంటి హీరోలు పడుతూ లేస్తూ బండి లాగిస్తున్న సమయంలో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ ఎవరు అంటే అటు రణ్బీర్, ఇటు విక్కీ కౌశల్ పేర్లే వినిపిస్తున్నాయి. రణ్వీర్ సింగ్ లాంటి ఇంకొంతమంది కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నారు. 70 ఏళ్ల వయసులో మళ్లీ ఫామ్ లోకి వచ్చి సన్నీ డియోల్ హిట్ కొడుతున్నారు. అది కూడా దేశభక్తి జోనర్ సినిమాలతోనే. ఇదే ట్రెండ్, ఇదే హవా నడుస్తోంది అని అర్థం చేసుకోవచ్చు. ఇంకేం నడుస్తోంది బాలీవుడ్ లో? దేశభక్తితో పాటు సౌత్ సినిమాల హవా కూడా గట్టిగానే నడుస్తోంది. యానిమల్ మన సందీప్ రెడ్డి తీసిన హిట్, పుష్ప మన తెలుగు సినిమా, అంతకుముందు KGF అయినా కల్కి అయినా అన్ని మన వాళ్ళు తీసినవే. అంటే పాత వాళ్ళని పక్కన నెట్టి కొత్త స్టార్స్ నిలబడమే కాదు, సౌత్ సినిమాలకు కూడా బాలీవుడ్ కేర్ ఆఫ్ అయిపోయింది. ఇది మారుతున్న ట్రెండ్కి సంకేతం అనుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ గా ఉన్నది ఐడియాలజీనే అని కాస్త ఆలోచిస్తే అర్థమైపోతుంది. మీరేమంటారు? బాలీవుడ్లో జనరేషన్ మారడానికి కారణమవుతున్న ఫ్యాక్టర్స్ మీద మీ అభిప్రాయాన్ని నాతో చెప్పేయండి. దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.